మనం ఖైరతాబాద్ గణేశుడిని దర్శనం చేసుకోవడానికి ఖైరతాబాద్ వెళ్తున్నాం. ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ వస్తున్నారు. వాళ్ళు మనకి మధ్యలో కలుస్తారు. మా దోస్తుగాళ్ళు వాళ్ళని తీసుకొని ముగ్గురం కలిసి వెళ్తున్నాం. చలో. ఇక్కడ మెట్రో తీసుకొని ఖైరతాబాద్ మెట్రో స్టేషన్కి వెళ్ళి అక్కడ దిగుదాం. ఫోన్ చేస్తే పోరాలేమో బస్సులు వస్తున్నా అన్నారు. మనమైతే మెట్రో స్టేషన్కి వెళ్ళి అక్కడ వెయిట్ చేద్దాం. వచ్చినాక వాళ్ళని కలుద్దాం. మెట్రోలో వీడియో తీద్దామంటే చాలా మంది ఉన్నారు. అసలు వీడియో తీయడానికి కుదరలేదు. అందుకోసం మెట్రోలో వచ్చింది, వీడియో దిగలేదు. కావడం వల్ల చాలా మంది పబ్లిక్ అయితే వస్తున్నారు. ఈ మెట్రో స్టేషన్ లోనే చాలా మంది ఉన్నారు. చిరాలని కలుద్దాం పోయి. నమస్తే ఎండి నాగరాజ్ షేక్. నమస్తే నమస్తే సత్తుబాయ్. మాట పడినాకుండా రప్పరప్ప ఉంటారు, కానీ అక్కడ ఎంత టైం పడుతుందో తెలియదు. పొట్టి బాగా అనిపించలేడు కదా కూరగాయలు దొంగతనానికి ఇటకెళ్ళి వచ్చి మంచిగా కడతారు. అయితే స్కిప్ కొట్టి వచ్చినాయి కానీ సంతకాలు రాలేదు. అరే సంతకాలు ఏందా వస్తుంది. ఏమైంది బ్రో ఇంత లేదు? నన్ను నువ్వెందుకని తప్పిస్తాను రా. ఫైనల్లీ ఏదో జిమ్మికలు చేసి ఆ లైన్ల నుండి తప్పించుకొని వేరే లైన్లోకి వెళ్ళి వచ్చేసి వెళ్తున్నాం. దగ్గరకు వచ్చినట్టే చూద్దాం. పిల్లలు అభిమోతున్నారండి. పరమపోతున్నాయ పేరు రాజమండ్రి నివాసులు సత్యనారాయణ గారు వారు సభ్యులు చంద్రశేఖర్ భక్తులారా కేవలం మీరు ఇచ్చే కర్తకానుకూలతోనే ఇంత బ్రహ్మాండంగా విషయం. అయితే గణేష్ని దర్శనం కంప్లీట్ అయింది. ఖైరతాబాద్ గణేష్ని చాలా కష్టం మీద, అతి కష్టం మీద. ఎవరన్నా బాగా నొప్పులు ఉన్నారు, బాగా నొప్పులు ఉన్నారు ఖైరతాబాద్ గణేష్ని దర్శనం చేసుకోండి. ఆ లైన్ లో ఉండే వాళ్ళ మొత్తానికి మీ బాడీ నొప్పులన్నీ ఒకటే చెప్పకపోతాయి.
దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ట్యాంక్ బండ్కి పోతున్నాం. ట్యాంక్ బండ్లో నిమజ్జనమయ్యే విగ్రహాలని గణేశులని చూసి అక్కడ నుండి మనం రూమ్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ప్రసాద్ ఐమాక్స్ రూట్లో ఉన్నాం. అటు పోయి వినాయకుడు నిమజ్జనాలు చూసుకొని కాసేపు అలా టైం స్పెండ్ చేసి అటు నుండి మనం అటు రూమ్కి వెళ్ళిపోదాం. దర్శనంలో ఉండి మొత్తం బాగా ధూపు అవుతుందట. పోయి ఒక వాటర్ బాటిల్ తీసుకుందాం అని చెప్పి మళ్ళీ వెనకకు పోతురు. వాటర్ బాటిల్ కోసం మళ్ళీ వెనకకు పోతురు. అట్లా ఉంటుంది మా వాళ్ళతో ముచ్చట. గేమ్ ఆడతారట, చూద్దాం ఆ గేమ్ ఏం ఆడుతారు. ఇక రే బాబు బాటిల్ తీసుకో బాబు. ఇక్కడ ఇదంతా గణేశం చూడడానికి వచ్చిన వాళ్ళ కోసం అని, నిమజ్జనానికి వచ్చి చూడడానికి వచ్చిన వాళ్ళకు పార్కింగ్ అన్నమాట, వెహికల్స్ పార్కింగ్. ఏమో అన్నావు చెప్పు. ఖైరతాబాద్ గణేశుని చూసిన తర్వాత అంట ఇదిగో ఇక్కడికి రావాలంట. ఇక్కడికి వచ్చినాక బుద్ధుని దగ్గరికి పోవాలని చూపిస్తే దాన్ని ఫాలో అవ్వకుంటూ మనం అటు బుద్ధుని దగ్గరికి పోవాలంట. అది మా దోస్త్ గారు చెప్తాను. తిర్రా అరే తిర్రా అది ఇక్కడ మెటల్ కట్టిర్రా. ఇందాకేమన్నావు? తెలంగాణ చీఫ్ మినిస్టర్ వెళ్తున్నాడని చెప్పి మమ్మల్ని ఒక 10 నిమిషాలు అక్కడే స్టాప్ చేశారు. అసలు రోడ్డు మీదకి అలౌ చేయలేదు. వాళ్ళు నిమజ్జనం అయ్యే వినాయకులను చూద్దామని వచ్చారు. ఇప్పుడు టైం 4:30 అవుతుంది. కానీ ఇక్కడికైతే ఇప్పటి వరకు ఒక్క వినాయకుడు కూడా రాలేదు. అన్ని వినాయకులు సాయంత్రం వస్తాయి, అంటే నైట్ వస్తాయి అని తెలియక పాపం కూరగాయలు నడుచుకుంటూ ఇక్కడ దాకా వచ్చారు. వాళ్ళతో పాటు నేను కూడా వచ్చినా కానీ ఇంకా ఏం లేదు, ఇక్కడ అంతా డొల్లే. ఇక్కడికి ఇప్పుడే కొన్ని చిన్న వినాయకులు వచ్చి నిమజ్జనం జరుగుతున్నాయి. ఇంకా కొంచెం టైం అయితే ఈవినింగ్ అయితే ఇంకా చాలా వినాయకులు వస్తాయి. బట్ ఇప్పటివరకు అయితే కొన్ని వినాయకులు ఉన్నాయి.
తిరిగి కాళ్ళన్నీ వచ్చినాయి. అప్పుడే రూమ్ పోయి రెస్ట్ చేసుకొని వీలైతే ఈరోజు నైటు లేదంటే మళ్ళీ రేపు వద్దాం.